హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 47వ భాగాన్ని వినేద్దాం. దెన్ క్విట్ యువర్ జాబ్, సూటిగా చెప్పాడు అతను. ఐ విల్. ఛీ, దిస్ క్యారెక్టర్లెస్ గర్ల్. దాని దగ్గర తలదించడం కంటే నాకు ఉద్యోగం తీసుకోవడం సులువు అంది అంజలి పొగరుగా. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ సారీ. ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మీరు మా కంపెనీ వదిలి వెళ్ళిపోయారు కదా, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది అభి. ఆ మాట వినగానే కళ్ళు చిట్లించి అభి వైపే చూస్తూ, నీ ముష్టి నాకేం అక్కర్లేదు అని విసుగ్గా చెప్పి అభి చేతిని తోసేసి, రేపు మార్నింగ్ నా రెసిగ్నేషన్ లెటర్ మీ టేబుల్ మీద ఉంటుంది అని వెళ్ళిపోయింది అంజలి. సార్, పర్సనల్గా మా మధ్య టర్మ్స్ బాగాలేకపోవచ్చు, బట్ ప్రొఫెషనల్గా అంజలి చాలా గ్రేట్ సార్. నేను ఇన్ని నెలలుగా తనని పక్క నుండి చూస్తూ చాలా నేర్చుకున్నాను. ప్లీజ్ డోంట్ డూ దట్ సార్ అంది అభి. ఆ యాటిట్యూడ్ తనకి కరెక్ట్ కాదమ్మా. షీ కాంట్ డూ దట్. అదొక మనిషి లైఫ్. ఐ కాంట్ హెల్ప్ అని వెళ్ళిపోయాడు అతను. చాలా పాపం అనిపించింది అభికి. అనవసరంగా తన కెరీర్తో ఆడుకున్నానేమో అని ఫీలింగ్ వచ్చేసి తన సక్సెస్ కూడా ఎంజాయ్ చేయలేకపోయింది అభి. బ్యాగ్ తీసుకుని ఇంటికెళ్ళి కిట్టు గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మౌనంగా కూర్చుంది అభి. వాట్సాప్ విత్ యువర్ మీటింగ్ కీస్ పక్కన పెడుతూ అడిగాడు అర్జున్. ఐ వాంట్ టు క్విట్ మై జాబ్ అంది అభి. వాట్ అన్నాడు అర్జున్. నిజంగా నాకు ఇంకా వర్క్ చేయాలని లేదు, మానైనా అంది అభి. దానికి నా పర్మిషన్ ఎందుకు? నీ ఇష్టమే, కానీ వై ఇంత సడన్గా ఎందుకు అన్నాడు అర్జున్. ఎందుకంటే ఏం లేదు, ఊరికే ఈ కార్పొరేట్ లైఫ్ నాకు నచ్చలేదు అంది అభి. ఆర్ యూ ష్యూర్? మీటింగ్లో ఏమైనా అయ్యిందా? నెమ్మదిగా తన భుజం మీద చెయ్యేసి అడిగాడు. ఏం అవ్వలేదు. ఏమవుతుంది? ప్రమోషన్ వచ్చింది, అప్రైజల్ వచ్చింది అంది అభి. మరి ఇంకేంటి? నాకంతా ఏంటో లాగా ఉంది అని చిన్నగా మొదలుపెట్టి పెద్దగా ఏడ్చేసి అరుణ్ ఒళ్ళో కూర్చుని మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంది అభి. ఏమైంది అన్నాడు. అంజలి అని మొదలుపెట్టి జరిగింది మొత్తం పూసుకొచ్చి చెప్పింది అభి. తనని పూర్తిగా కంప్లీట్ చేయనిచ్చి ఇప్పుడేమైందని అంతలా ఫీల్ అవ్వడానికి అన్నాడు. మరి నేను అతనికి ఫోన్ చేయకపోతే అంజలి హ్యాపీగా జాబ్ చేసుకునేది కదా, నేనే అనవసరంగా చేశాను అంది అభి. తనకి తప్పుని సరిదిద్దుకునే అవకాశం అతనిచ్చారు కదా అభి. అనవసరమైన యాటిట్యూడ్ తను చూపిస్తే నువ్వు ఫీల్ అయి చక్కటి ఉద్యోగం వదులుకుంటానంటావేంటి? నీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మానేయ్, నాకే ప్రాబ్లం లేదు. కానీ నీ తప్పు కానివి నిన్ను బ్లేమ్ వేసుకొని అనవసరమైన పనులు చేసి తర్వాత తీరిగ్గా రిగ్రెట్ ఫీల్ అవ్వకు అన్నాడు అర్జున్. సరే అన్నట్టు తలూపి అర్జున్ భుజం మీద తలవాల్చింది అభి. తనని అలానే ఎత్తుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి కాఫీ కల్పించి, దోశ తింటావా అన్నాడు. అని కళ్ళు ముక్కు తుడుచుకుంటూ అంజలికి సారీ చెప్పనా అంది అభి. ఆ మాట వినగానే ఒక డెడ్లీ లుక్ ఇచ్చాడు అభికి. సరే చెప్పనులేండి అంది. ఖాళీగా ఏముంటావులే కానీ దా కీబోర్డ్ నేర్పిస్తా అన్నాడు అర్జున్. వస్తుందా నాకు ఆశ్చర్యంగా అడిగింది అభి. ఏ అదేమైనా బ్రహ్మ విద్యనా విచిత్రంగా అడిగాడు అర్జున్. అయితే రండి ఉత్సాహంగా చెప్పింది అభి. సో ఫస్ట్ మనం ప్లే చేయాలి అనుకునే సాంగ్కి మ్యూజిక్ నోట్స్ రాసుకోవాలి. సరిగమ్మ పదనిస వరుసగా ఉంటాయి అన్నట్టు. సో దాని ప్రకారం నీకు కావలసిన నోట్ మీద ప్రెస్ చేయాలి అని అభిని ముందు కూర్చోబెట్టుకొని మ్యూజిక్ నోట్స్ తీసి ప్లే చేయడం నేర్పించాడు అర్జున్. అతని వేళ్లతో పెనవేసిన వేళ్ళు మెడవంపుల్లో వెచ్చగా తగులుతున్న ఊపిరి తనని బలహీనరాల్ని చేస్తుంటే వెంటనే లేచింది నేను వెళ్తాను అంటూ. ఒక్క సాంగ్కి ఏం వచ్చేదు, కూర్చో ఇంకోటి చెప్తాను అని నడుము చుట్టూ చెయ్యేసి లాగాడు. ముందే బాగుండేదేమో, ఇప్పుడు నడుం చుట్టూ అతని చేయి చేరేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అభిది. అయినా నాకు ఇలా అయిపోతుంటే ఈయన జుడు ఎలా ఉన్నాడు రాయిలా అని కొనుక్కుంటూ 21 అన్నీ అయిపోతే ఈ వయసులో ఇంకా ఇలా కాకుండా ఇంకెలా ఉంటారులే అని తనకి తానే సమాధానం ఇచ్చుకుంది అభి. కిట్టుగాన్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టి వాడి వేలతో కూడా కీబోర్డ్ ప్లే చేయించింది అభి. మ్యూజిక్కి వాడు హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి ముద్దుగా అనిపించాడు ఇద్దరికి. వాడికి ముద్దు ఇవ్వడానికి ఇద్దరు ఒకేసారి వంగితే వాళ్ళిద్దరిని వద్దు అని లేచి వెళ్ళిపోయాడు కిట్టు. అప్రయత్నంగా ఇద్దరు పెదవులు ఏకమైతే కళ్ళు పేలిపోయేంత పెద్దవి చేసింది అభి. వెంటనే లేచి సో సారీ అని తడబడుతూ చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఎందుకో ప్రతిసారిలాగా ఇబ్బందిగా అనిపించలేదు. చిన్న నవ్వు వచ్చింది అర్జున్కి. అక్కడి నుండి స్ట్రైట్గా తన రూమ్లోకి వెళ్ళి, అయ్యో అభి ఎంత పని చేసావే, రెండోసారి కూడా అతనికి ఇష్టం లేకుండానే కిస్ చేసావు ఈడియట్. ఆయన ఎంత ఇబ్బంది పడుంటారు, అసలు బుద్ధుందా నీకు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తిరుగుతావో అతని ముందు?
నీకు ఇలానే అవ్వాలి అని అద్దంలో చూసి తాన్ని తిట్టుకుంటూ అతని కంట పడకుండా వంట చేసి డిన్నర్కి అర్జున్ని పిలుద్దామంటే తెలియని సిగ్గు ఆమెకి. మొహమాటం బిడియం ఎందుకు వచ్చేసాయి సరిగ్గా తెలియదు కానీ అర్జున్ రూమ్ వరకు వెళ్ళి డిన్నర్ చేద్దామా అని పిలిచింది చిన్నగా. అని బుక్కును పక్కన పెట్టేసి లేచాడు అర్జున్. కామ్గా వడ్డించి దించిన తల పైకి ఎత్తకుండా తినేస్తుంది గబగబా. కొంచెం ఎక్కువైంది ఏంటి అంది అభి కంగారుగా. నీ ఓవర్ యాక్షన్ అని అభికి తల మీద ఒక్కటేసి. అంతేం అయిపోలేదులే, ఊరికే చచ్చిపోబాక అన్నాడు అర్జున్. మీకు ఇలానే ఉంటుంది అని నోట్లోని కొనుక్కుంటూ భోజనం కంప్లీట్ చేసి తనకి ప్రమోషన్ వచ్చిందని అంజనా గారికి, అక్షతకి, వైదేహి గారికి ఫోన్ చేసినవి. వదిన, నేను నీకు ఇక్కడ కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను, కొరియర్ చేస్తున్నాను చూసుకో అంది అక్షు. ఏ అర్జున్ గారి డాక్టరేట్ సెరమనీకి మీరు రావడం లేదా అంది అభి. లేదుగా, భీమవరంలో సైట్ కొన్నాం కదా, దానికి భూమి పూజ చేసి ఆఫీస్ మొదలు పెట్టాలి. ఇప్పటికే స్టార్ట్ అయితే నీ ముద్దపప్పు అన్నయ్యతో నా పెళ్ళి అయినప్పటికీ ఆ బిల్డింగ్ మన హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. అడగకు నా బాధలు. నీ హిట్లర్ మొగుడు ఉన్నాడు చూడు, ఒక పెద్ద పుడింగ్ లాగా చిన్నప్పటి నుండి క్లాస్ ఫస్ట్ వచ్చేసి అందరూ మీ అన్నయ్యని చూసి నేర్చుకొని నాకు 4 అక్షంతలు వేసేలా చేసి ఇప్పుడేమో బిజినెస్ లేదు ఏమీ లేదని సైంటిస్ట్ అవతారం ఎత్తాడు. నాకు తగిలించిపోయాడు కుళ్ళుగాడు అంది అక్షిత. ఆ మాటలు విని నవ్వు బిగబెట్టుకుని పాపం అక్షు అంది అభి. నువ్వు నీ హిట్లర్ మొగుడికి సపోర్ట్ చేయకు, నాకు కాలుతుంది. కనీసం ఇండియా రమ్మంటే కూడా 1,00,000 సాకులు చెప్తున్నాడు ఈడియట్ అంది. లేదు, నిజంగా ఇప్పటి వరకు చాలా బిజీగా ఉన్నారు అతను. మొన్ననే రీసెర్చ్ కంప్లీట్ అయ్యి రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేశారు కదా, అవి అప్రూవ్ అయితే ఈ మంత్ ఎండింగ్కి అలా డాక్టరేట్ సెరమనీ చేస్తారని చెప్పారు అర్జున్ గారి గైడ్. ఇప్పటి నుండి కొంచెం ఫ్రీగానే ఉంటారు, ఆ సెరమనీ అయిపోతే అప్పుడు ఇండియా వస్తాం అంది అభి. డైరెక్ట్ ఎంగేజ్మెంట్కి వచ్చేలా ఉన్నారైతే అంది అక్షిత. అంతే అని కాసేపు తనతో మాట్లాడి కాల్ కట్ చేసి వైదేహి గారికి చేసింది అభి. ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పి, అవును అభి, ఇండియా ఎప్పుడొస్తున్నారు అన్నారు వైదేహి. ఏంటమ్మా అందరూ ఇదే అడుగుతున్నారు, మొన్ననేగా మీరు వెళ్ళింది అంది అభి. మొన్నేంటే మొన్న నీ మొహం, నీ పెళ్ళై ఇంకొక 2 నెలలు ఆగితే సంవత్సరం అవుతుంది. అదే మాకు తెలిసిన పెళ్ళిలే పెటకారంగా అన్నారు వైదేహి. అప్పుడే సంవత్సరం అయిపోయిందా షాకింగ్గా అడిగింది. ఏ కళ్ళు తెరిచి పడుకున్నావా ఏంటి అని నవ్వి. నీకు పెళ్ళప్పుడు పెట్టాల్సిన బంగారం అంతా చేయించి పెట్టానే, నువ్వు వస్తే శారీ పెట్టి పంపుతావని వెయిట్ చేస్తున్నాను అన్నారు వైదేహి. ఇప్పుడు ఎందుకులేమ్మా అవన్నీ అంది అభి. ఇప్పుడు ఎందుకు అంటే రేపు మళ్ళీ అక్షతకి బంగారం చేయించొద్దు, నీకు సీమంతమని, డెలివరీ అని, నీ పిల్లలకి బారసాలని, ఇవన్నీ చేయించడానికి డబ్బులు సిద్ధం చేసుకోవాలి కదా అన్నారు వైదేహి. అవన్నిటికీ ఏం అక్కర్లేదు, అక్షత కొను చాలే అంది అభి. పిచ్చి మాటలు మాట్లాడుకో, వెళ్ళి బాబు కడిగి చెప్పు నాకు అన్నారు వైదేహి. అర్జున్ గారు అతని బెడ్రూమ్లో ఉన్నారు, పడుకొనున్నారేమో అంది అభి. అదేంటి అతని బెడ్రూమ్ కళ్ళు చిట్లించి అడిగారు వైదేహి. అది కాదు, అంటే ఆ రూమ్లో ఆయన బుక్స్ అవి ఉంటాయి, అందుకని ఆయన రూమ్ అని అంటూ ఉంటాను అని నవ్వింది కవర్ చేస్తూ. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అభి అన్నారు వైదేహి. నేనేం దాస్తానమ్మా, ఆగు, కావాలంటే నేనే వెళ్ళి అతనికి ఫోన్ ఇస్తాను అంది అభి. ఆవిడ వద్దు అని ఏం రెసిస్ట్ చేయకపోవడంతో, నీ నోటి దురదే, ఇప్పుడు వెళ్ళి ఇవ్వు అని మనసులో తిట్టుకుంటూ లేచి అర్జున్ రూమ్ డోర్ కొట్టింది అభి. మళ్ళీ ఏమైంది పిల్లకి అని డోర్ ఓపెన్ చేసి కాల్లో ఉన్న అభిని చూసి ఆల్మోస్ట్ మ్యాటర్ అర్థమైపోవడంతో, ఏంటభి ఇంత లేటుగానే వచ్చేది అంటూ వెనుక నుండి హక్ చేసుకుని భుజం మీద తలవాల్చాడు అర్జున్. ఇందాక జరిగిన విషయానికే అభికి సిగ్గు వేడకపోతుంటే ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడనంత దగ్గరతనానికి సిగ్గు ముంచుకొచ్చింది. పాప చెంపలు చెర్రీలుగా మారిపోతుంటే అప్పుడే అత్తయ్య గారిని చూసినట్టు కమల్ హాసన్ రేంజ్ నటన విశ్వరూపం చూపించాడు అర్జున్. సారీ అత్తయ్య, మీరున్నారని చూడలేదు అంటూ అభిని వదిలి దూరం జరిగితే కూతుర్ని ఏదో ప్రశ్నలు వెయ్యాలి అనుకున్న ఆవిడ అక్కడే ఆగిపోయి, సరే నేను ఉంటాను, అభి అయితే కొంచెం త్వరగా ఇండియాకి రండి అని చెప్పి కాల్ కట్ చేశారు. థ్యాంక్స్ అర్జున్ గారు అని కళ్ళు దించేసి చెప్పేసి రూమ్ దాటి వెళ్ళిపోయింది అభి. 2 వారాల తర్వాత అర్జున్కి డాక్టరేట్ సెరమనీ జరుగుతూ ఉంటే అతని కంటే ఉత్సాహంగా తయారై కిట్టుని డే కేర్ సెంటర్లో పెట్టేసి వచ్చింది అభి. మొత్తానికి సాధించేశావరా అబ్బాయి, డాక్టర్ అర్జున్ రెడ్డి. అబ్బాబ్బా ఎన్న సింక్ తలైవా అన్నాడు రాహుల్. ముయ్యిరా అని ఒక్కటేసి
పదండి వెళ్ళి కూర్చుందాం అన్నాడు అర్జున్. అందరూ ఫస్ట్ రోలో వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ప్రోగ్రాం స్టార్ట్ అయి అర్జున్ని స్టేజ్ మీదకి పిలవడంతో కుర్చీల నుండి లేచి ఒకేసారి గట్టిగా విజిల్ వేశారు రాహుల్, అభి. స్టేజ్ మీద నుండే డాక్టరేట్ తీసుకుంటూ వాళ్ళ వైపే చూస్తున్న అర్జున్ కళ్ళు అతని కంటే ఎక్కువగా అతని సక్సెస్ని ఆనందిస్తున్న అభి దగ్గర ఆగిపోతే తీన్మార్ డాన్స్ వేస్తూ మరీ ఎంజాయ్ చేస్తున్నారు రాహుల్, అభి. కంగ్రాట్స్ అర్జున్ అన్నారు స్వామినాథన్ షేక్ హ్యాండ్ ఇస్తూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అతని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అర్జున్. నాకు కాదోయ్, నీ వైఫ్కి చెప్పు. ఇట్ ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ హర్ అని భుజం మీద తట్టి ఫోటో తీశాక గోల్డ్ మెడల్ వేశారు అర్జున్కి. వాటిని అలానే పట్టుకుని కిందికి రాగానే తనని హక్ చేసుకుని బావా కంగ్రాట్స్ రా అన్నాడు రాహుల్. కంగ్రాట్స్ అర్జున్ అంది ప్రియా. థ్యాంక్స్ అని ఇద్దరికి చెప్పి డైరెక్ట్గా తన గోల్డ్ మెడల్ నెత్తిన ఉన్న టోపీ తీసి అభికి వేసి హక్ చేసుకుని థ్యాంక్ యూ అభి అన్నాడు అర్జున్. అర్జున్ చుట్టూ చేతులేసి ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యూ అర్జున్ గారు అంది అభి. అర్జున్ మీటింగ్ అయ్యాక ఉండండి అన్నారు స్వామినాథన్. సరే అన్నట్టు మెసేజ్ చేసి బయటికి ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు నలుగురు. ప్రోగ్రామ్ అయ్యాక స్వామినాథన్ గారి క్యాబిన్లో వెయిట్ చేస్తుంటే సారీ గైస్ వెయిట్ చేయించాను అంటూ ఐ హ్యావ్ సంథింగ్ వెరీ బిగ్ ఫర్ యూ అర్జున్ అన్నారు స్వామినాథన్. వెరీ బిగ్గా ఏంటది? వాళ్ళలో వాళ్ళే గుసగుసలు స్టార్ట్ చేశారు అర్జున్ తప్ప మిగతా ముగ్గురు. క్యారేజ్ తీసుకుని పరిమళ గారు లోపలికి రావడంతో హాయ్ ఆంటీ అంటూ వెళ్ళి హగ్ చేసుకున్నావి. హాయ్ మిస్సమ్మ అని బుగ్గల్లాగారు పరిమళ. చూస్తున్నారా మీరు ఆశ్చర్యంగా అడిగినవి. చూడకపోతే మీ అంకుల్ ఒప్పుకుంటారా అని నవ్వారు పరిమళ. ఏంటంటే అంకుల్ ఏదో సంథింగ్ బిగ్ అంటున్నారు అంది అభి. నాకు తెలీదు అన్నట్టు భుజాలు కదిలించి స్వామినాథన్ గారి వైపు చూశారు పరిమళ. తన డెస్క్ నుండి ఒక పేపర్ తీసి అర్జున్ వైపు నెట్టారు స్వామినాథన్. ఏంటిది అని అర్జున్ ఓపెన్ చేసేసరికి తన సైంటిస్ట్గా స్వామినాథన్ గారి ల్యాబ్లోనే పోస్టింగ్ వచ్చిన లెటర్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడు అర్జున్. నాదే ఉందోయ్, అదంతా నీ టాలెంటే కదా అన్నారు నవ్వుతూ. నేటివ్ ల్యాబ్లో రావాలంటే మెరిట్ మాత్రమే చాలదు, రికమెండేషన్ కూడా కావాలని తెలుసు సార్. మీరే రికమెండ్ చేశారా అన్నాడు అర్జున్. చూస్తూ చూస్తూ ఇంత తెలివైన సైంటిస్ట్ని ఎలా వదిలేస్తాం, అందుకే అని నవ్వి పరిమళ గారు మీరు తెచ్చిన ఫుడ్ పరిమళం చూడ్డానికేనా, లేదంటే మాకు పెట్టేదేమైనా ఉందా నవ్వుతూ అడిగారు స్వామినాథన్. ఇప్పటి వరకు బోలెడు కబుర్లాడి మళ్ళీ నన్నంటారు చూడు అని చిరుకోకుమా చూసి రండి పిల్లలు లంచ్ చేద్దాం అన్నారు పరిమళ. బయట తినేవాళ్ళం కదా, మీరెందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడం ఆంటీ అంది అభి. స్ట్రెస్ లేదు, తోటకూర లేదు, చికెన్ మాత్రమే ఉంది, దావత్ చేసుకోవాలి కదా అని నవ్వి లంచ్ సర్వ్ చేశారు పరిమళ. ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడే అర్జున్ గారు గ్రోసరీస్ లేవు, టైం ఉంది కదా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదామా అంది అభి. ఓకే అని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గ్రోసరీ షాప్లో కారు ఆపాడు అర్జున్. ఇద్దరు దిగి లోపలికి వెళ్ళగానే కావలసిన సామాన్లు అన్నీ తీసుకుని వస్తుంటే మిల్కీ బార్ పెద్ద బాక్స్ తీసుకుని వచ్చి పెట్టాడు అర్జున్. ఇది తిననిప్పుడు దిగులుగా చెప్పింది అభి. ఏమో అంత కష్టం నీకు అని బిల్ వేయమని సయ్య చేశాడు. ఒళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ చాక్లెట్ తింటే అంది అభి. ఒళ్ళు వస్తే లావైపోతావని నేను నిన్ను వదిలేస్తానని భయమా నవ్వు ఆపుకుంటూ అడిగాడు. మరే నన్ను సైడ్ చేసి ఏ బార్బీ డోల్ వెనక పడ్డారో అనుకోండి, నేనేమైపోను, అసలే ఊరు కాని ఊరొచ్చిన ఏమీ తెలియని అమ్మాయిని అంది అభి కళ్ళు తిప్పుతూ. బిల్ వేశాక ఒక చాక్లెట్ తీసి అభి నోట్లో కుక్కి నాకు బార్బీ కంటే కూడా పాపు గారి బొమ్మలంటేనే ఇష్టం అన్నాడు అర్జున్. నోట్లో పెట్టిన చాక్లెట్ గబగబా తినేసి మీరు ఇప్పుడు ఏమైనా ఇండైరెక్ట్గా చెప్పారా అని అడిగింది అభి. లేదే అని భుజాలు కదిలించాడు అర్జున్. ఓ ఓకే చీచి పాడు ఆలోచనలు అని తల మీద ఒక్కటేసుకుంది అభి. ఏ నీకేమైనా అనిపించిందా అభి అచ్చం తనలాని సాగదీసి అడిగాడు అర్జున్. ఏదో అనిపించింది లేండి అర్జున్ గారు, నాకు అనిపించేవి అవ్వవు కదా, అయ్యేవి అనిపించవని ఒక వేదాంత ధోరణిలో చెప్పి లగేజ్ తీస్తుంటే మేం కారులో పెట్టేస్తాం అన్నాడు ఆ బిల్ కౌంటర్లో ఉన్న అబ్బాయి. సరే అని వెళ్ళి కారులో కూర్చున్నారు ఇద్దరు. వీళ్ళ గ్రోసరీస్ మొత్తం ట్రాలీలో తీసుకుని కారులో పెట్టేసి టిప్ కోసం డోర్ కొట్టాడు విక్రమ్. ఏదో ఆలోచిస్తూ విక్రమ్ వైపు చూసిన అభి షాక్ అయిపోగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది విక్రమ్ వైపు. మొహం కూడా చూడకుండా టిప్ ఇచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు అర్జున్. హా అని తేరుకుని సీట్ బెల్ట్ పెట్టుకున్న అభి వెంటనే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్. అక్కడున్నది విక్రమ్ గారు, మీరు చూసారా అని అడిగింది అభి. మరి ఎందుకు చూసి చూడనట్టు బిహేవ్ చేశారు అంది అభి. వాడి టైం బాలోక ఏదో చిన్న వర్క్లో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు మనం వాడి మీద గెలిచినట్టు ఫీల్ అయ్యి బాధపెట్టడం అవసరమా?
మనం చూసి ఏమైనా మాట్లాడితే వాడికి ఒక మంట, వాడేమైనా అంటే మనకి మంట. అందుకే ఎవరికి మంటలు లేకుండా ఇలా సామరస్యంగా తెగ్గొట్టేస్తాం అన్నాడు అర్జున్. మీరు భలేవారు అర్జున్ గారు అని నవ్వింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.